శృతి, రవి ఇద్దరుని పిలిచిన ఇంటికి రాకపోయేసరికి ఇక ప్రభావతి డీలా పడిపోతుంది. మీనాక్షి తనకి ధైర్యం చెబుతుంది. వదిన, నువ్వేమీ బాధపడొద్దులే, ఈరోజు రానన్నారు, రేపో మాపో వాళ్ళంతట వాళ్ళే వస్తారు, ఆ నమ్మకం నాకుంది అని అంటే, ఏమో వదిన, వాళ్ళు వస్తేనే ఇంట్లో బాగుంటుంది అని అంటుంది ప్రభావతి. చూడు వదిన, నువ్వు శృతి గురించి ఆలోచిస్తున్నావు కానీ రోహిణి గురించి నువ్వు అసలు ఆలోచించడం లేదు. రోహిణి ఎంతో డబ్బున్న అమ్మాయి కదా, కొన్ని కోట్లు వాళ్ళ నాన్నకు ఉన్నాయి కదా, మరి నీకు ఇన్ని ఇబ్బందులున్నాయి, కోడల నుంచి ఓ పైసా కూడా వచ్చే మార్గం నువ్వు ఎందుకు ఆలోచించవు అని అంటుంది మీనాక్షి ఇంకా ప్రభావతితో. ప్రభావతి ఇలా అంటుంది, ఏం చేయమంటావు, ఏదైనా అవసరం మీ నాన్నని అడిగి డబ్బు ఇప్పించు అని అడిగిన ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, అందుకని వాళ్ళ నాన్నగారికి రోహిణి మీద కోపం. ఎవరికైనా కోపం ఉంటుంది కదా, అలాగే ఆయనకి కోపం అని అంటుంది ప్రభావతి. చూడు వదిన, నీకెందుకో అర్థం కావడం లేదనిపిస్తుంది. నిజంగా రోహిణి దగ్గర అంత డబ్బుందని నాకైతే అనిపించడం లేదు అని అంటే, చాలే ఊరుకో వదిన, అంటానికైనా ఓ అర్థం ఉండాలి అని ప్రభావతి అంటుంది. అయితే ఓ పని చేద్దాము, ఇప్పుడు వాళ్ళ నాన్నకి రోహిణి మీద ఎందుకు కోపం, ప్రేమించి పెళ్లి చేసుకుందనే కదా. ఇప్పుడు ఆ కోపం ఆయనకి పోవాలి అంటే ఓ పని చేయాలి, రోహిణి తల్లి అవ్వాలి. రోహిణి తల్లి కాబోతుంది అని తెలిస్తే ఖచ్చితంగా రోహిణి తండ్రి ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వస్తాడు. వచ్చి అల్లుడిని కూతుర్ని తనతో తీసుకువెళ్తాడు. లేదంటే మీకేం కావాలో అదంతా చేస్తాడు. ఎవరికైనా కూడా కూతురు తల్లి కాబోతుంది అని తెలిస్తే సంతోషమే కదా. తను తాత అవుతున్నందుకు చాలా సంతోషిస్తాడు. ఒకవేళ తను సంతోషించకపోయినా ఇంకో మార్గంలో మనం ఆలోచిస్తే ఇక తాతల ఆస్తి మనవళ్లకు మనవరాళ్లకు చెందుతుంది కదా. ఆ వైపుగా చూసుకున్న రోహిణికి పుట్టే పిల్లలు ఉంటే గనుక వాళ్ళకి తాత ఆస్తిలో అడిగే హక్కు ఉంటుంది. ఏమంటావో అని ప్రభావతి తనగానే, వదినా, నీ ప్లాన్ అమోఘం, నిజమే, నిజంగా చాలా అద్భుతం, అదిరింది. నా కోడలు రోహిణి తల్లి అయితే ఎంత బాగుంటుంది, అప్పుడు వాళ్ళ నాన్నగారే దిగి వస్తాడు అని చెప్పేసి సంతోషంగా ఇంకా ఇంటికి వస్తుంది ప్రభావతి. ఇక రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, చింటూ కోసం నా కొడుకుని మంచి స్కూల్లో కూడా వేయలేకపోతున్నాను, ఇక వాడిని మంచి చదువు కూడా చదివించలేకపోతున్నాను, నాకున్న సమస్యల వల్ల నా కొడుకు మీద ధ్యాస నేను పెట్టలేకపోతున్నాను, వాడు రాను రాను చదువులో వెనకబడిపోతున్నాడు. అదే నా దగ్గర కానీ ఉండి ఉంటే వాడిని దారిలోకి తెచ్చి వాడు బాగా చదువుకునేలా చేసేదాన్ని. అమ్మ కూడా ఆరోగ్యం పాడైపోవటం వల్ల అమ్మ కూడా వాడిని సరిగా పట్టించుకోలేకపోతుంది. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు అని బాధపడుతూ ఉండగా అదే సమయానికి రోహిణికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి, అమ్మ రోహిణి, అమ్మ కళ్యాణి అని అంటుంది. అమ్మ, నీకెన్నిసార్లు చెప్పానమ్మా కళ్యాణి అనొద్దని అని అంటే, అమ్మ, నువ్వు ఎవరితోటైనా అలా అంటే వాళ్ళు నిన్ను వేరేలాగా పిలుస్తారు, కానీ నేను నీకు పేరు పెట్టిన తల్లినమ్మా, ఆ పేరునే పిలవద్దు అంటే ఎలా చెప్పు. నువ్వు ఎంత చెప్పినా నిన్ను అలాగే పిలవాలమ్మా, పిలవాలనిపిస్తోంది. ఎందుకంటే నీకు పేరు పెట్టింది నేనే కదమ్మా, కన్న తల్లిని కదా. అందుకనే నేను నటించలేకపోతున్నాను, నిన్ను వేరే పేరుతో పిలవలేకపోతున్నాను అని అంటుంది. అదంతా నాకు తెలుసు, కానీ నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలి కదా. నా అసలు పేరు తెలిసిపోతే నా జీవితం ఏమైపోతుంది, దాని గురించి కూడా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి కదా. ఈసారి నాకు ఫోన్ చేసినప్పుడు ఆచితూచి మాట్లాడు అని అంటుంది. సరేనమ్మా అని అంటుంది. సరే, ఇంతకీ నాకెందుకు ఫోన్ చేశావు అని అంటే, అమ్మా, ఏం లేదమ్మా, చింటూగాడు చదువులో వెనకబడిపోతున్నాడు అని అంటే, అవును, నేను కూడా వాడి కోసమే ఆలోచిస్తున్నాను అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, 2 రోజుల నుంచి వాడు స్కూల్కి కూడా పోలేదమ్మా అని అంటుంది. ఎందుకు వెళ్ళలేదు? నేను కానీ వచ్చానంటే వాడికి 2 తగిలిస్తాను అని అంటుంది. అమ్మ, వాడు స్కూల్కి పోని కారణం వాడికి ఫీజుకి ఇంకా నువ్వు కట్టలేదు కదమ్మా, అందుకని ఫీజు కడితే కానీ స్కూల్లోకి రావద్దని చెప్పారట, అందుకే వాడు వెళ్ళడం లేదు.
అని అనగానే రోహిణి గుర్తు తెచ్చుకుంటుంది. అవును, వాడికి స్కూల్ ఫీజు కట్టాలి, మొత్తం ఒకేసారి కట్టాలి. నేను వాళ్ళని బ్రతిమాలి ఓ 2-3 సార్లు కడతానని చెప్పాను. కానీ ఇప్పుడు వాడికి నేను ఫీజు కట్టలేదు. ఎలా అయినా వాడికి ఫీజు కట్టాలి. నా చేతిలో బ్యూటీ పార్లర్ కూడా ఇప్పుడు లేదు. ఆవిడ గారు జీతం కట్ చేసి మరీ ఇస్తుంది. పోనీ మనోజ్ జీతమైనా వాడుకుందాం అనుకుంటే మనోజ్ కూడా ఏదో ఒకటి చెప్తున్నాడు. ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉన్న సమయంలో ప్రభావతి వస్తుంది. వచ్చి, అమ్మ రోహిణి, రోహిణి, అబ్బా ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా అని అంటుంది. హాస్పిటల్కా? ఎందుకంటే మీకేమైనా బాలేదా అని అంటుంది. అయ్యో రామా, నాకేమి, నాకు బాగానే ఉందమ్మా, నా గురించి కాదు అని అంటే మరి ఎవరికి బాలేదు, ఎందుకు హాస్పిటల్కి అని అంటుంది. ఎవరినో ఎందుకు తీసుకెళ్తానమ్మా, నిన్నే తీసుకెళ్తాను అని అంటుంది. నాకేమైందంటీ, నాకు బాగానే ఉంది కదా అని అంటే, అయ్యో నీకు బాగానే ఉందమ్మా, కానీ పెళ్ళయి మీకు కూడా ఓ 6 నెలలు గడుస్తుంది కదా, నువ్వు ఇంకా తల్లివి కాలేదు అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అదేంటంటీ, మీరంతలా కంగారు పెడుతున్నారేంటి, మాకు పెళ్ళై 6 నెలలే కదా అయింది అని అంటే, అలా కాదమ్మా, నువ్వు ఈ రోజుల్లో అసలే బాగోలేవు, సంతానం లేటుగా అయిపోతుంది. అదే ముందుగా వెళ్ళి నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు వాడితే సంతానం తొందరగా వస్తుంది కదా. నువ్వు తల్లివైతే నువ్వే ఇంటికి మొదటి బిడ్డనిస్తే అందరూ సంతోషిస్తాము, నీకే గొప్ప పేరు కూడా ఉంటుంది ఈ ఇంట్లో అని అనగానే, ఆంటీ ఇప్పుడు పిల్లల్ని కనే ఉద్దేశం నాకు లేదాంటీ అని చెప్తుంది ఇక రోహిణి. ఆ మాటతో మీనాక్షి, అదేంటమ్మాయి అలా అంటావేంటి, మీ అత్తయ్య గారు అడుగుతుంటే నువ్వు అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి, పిల్లల అవసరం నీకు లేకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టే పిల్లలు ఎప్పుడు అవసరం లేదు అన్నది వాళ్ళకంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు నువ్వు కంటే తప్పేముంది, కనాల్సిందే నువ్వు అని కామాక్షి అనడంతో, అయ్యో ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పాలి, నాకు పిల్లలు పుట్టరే, ఈ విషయం అత్తయ్య గారికి ఎలా చెప్పాలి, హాస్పిటల్కి నేను కానీ వెళ్తే విషయం అంతా తెలిసిపోతుందే అని అనుకుంటూ ఉండగా ఇంకా ప్రభావతి, రోహిణి నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు చెప్పిన ప్రతి మాటల్ని నేను ఊకొట్టాను, నువ్వేం చెప్తే అదే విన్నాను, కానీ ఈ విషయంలో అలా కాదమ్మా, నువ్వు తల్లివి అవ్వాలి, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నువ్వు తల్లివి అవ్వాలి, నిన్ను అడుగుతున్నాను, నువ్వు దయచేసి కాదనద్దు, నువ్వు కనీసం నా చేతుల్లో పెట్టు చాలు, ఎప్పట్లాగే నువ్వు పార్లర్కి వెళ్ళిపో, నీ బిడ్డని కాదు కాదు నా మనవడినో మనవరాలనో నేనే పెంచి పెద్ద చేస్తాను, ఇక నీకే బాధ్యత ఉండదు, ఈ ఒక్క పని చేసి పెట్టు చాలు అని బ్రతిమాలతో ఉండగా, సరే అని మొక్కుబడిగా అంటుంది. అప్పుడు ఏదో ఒకటి తప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఇక ప్రభావతి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటుంది. రోహిణి తండ్రి పెద్ద కారులో ఇంటికి వచ్చినట్టు, డబ్బులు కట్టలు తెచ్చినట్టు, ఎక్కడ నా మనవడెక్కడ, నా యావదాస్తి నా మనవడికే అంటూ వెతుకుతున్నట్టు ఇక ప్రభావతి చిటిక వేసి పిలిచి, నీ మనవడు నా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పినట్టు, ఇక మీకేం కావాలంటే అది నేను చేస్తాను, నా మనవడిని నాకు దూరం చేయొద్దు అని బ్రతిమాలుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సంజుని పక్కనున్న ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటన్నా నువ్వు ఆ అమ్మాయి మీద మనసుగాని పారేసుకున్నావా, శృతి వదినంటే నీకు ఇష్టం కదా, శృతి వదిన్ని నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు ఆ ప్రేమని వదిలేసి నీ ప్రేమ ఆ బాలుగడి చెల్లెల మీదకి మళ్ళిందా అని అనగానే, చి ఆపండ్రా, ప్రేమ లేదు దోమ లేదు, శృతి అంటేనే నాకు ప్రేమ, ఈ ఈ బాలుగడి చెల్లెల మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, కాకపోతే నా కోపం నా పగ చల్లారాలి అంటే నేను ఆ మౌనికని అడ్డం పెట్టుకోవాలి, ఎలాగైనా తనని ముగ్గులోకి దింపాలి, ప్రేమిస్తున్నట్టు నటిస్తాను, నటించి నా దారిలోకి తెచ్చుకొని నరకం వెంట ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఓ ఫ్లవర్ కొనుక్కొని మౌనిక ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో
ఎక్స్క్యూజ్ మీ మేడం అని పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది మౌనిక. ఎవరండి మీరు అని అంటే, అదేంటండి అలా అడుగుతున్నారు? గత 5 సంవత్సరాలుగా మిమ్మల్నే నేను ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నా ప్రేమని తెలుసుకోండి ప్లీజ్ అని అడుగుతాడు. ఏ ఎవడ్రా నువ్వు? ఎప్పుడు నిన్నెక్కడ చూసిందే లేదు. 5 ఏళ్ళంట 5 ఏళ్ళు. వెళ్ళిక్కడి నుంచి, పిచ్చిగా నీ పట్టిందా అని అంటుంది మౌనిక. ఇంకా అప్పుడు, అయ్యో మీరు నన్ను చూడకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను. 5 ఏళ్లుగా నేను మీ వెనకే తిరుగుతున్నాను. కావాలంటే కాలనీలో వాళ్ళందరినీ ఒక్కసారి అడగండి. మీరు నన్ను పట్టించుకోకపోతే అది నా తప్పెలా అవుతుంది? దయచేసి నా ప్రేమని అర్థం చేసుకోండి. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అంతేకాని మిమ్మల్ని పార్కులకి తిప్పడం, సినిమాలకి తిప్పడం ఇలాంటివి నేను ఏమీ చేయను. సాంప్రదాయబద్ధంగా మిమ్మల్ని మనవాడతాను. అదే నేను కోరుకుంటున్నాను. మీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా వస్తే నాకు అంతే చాలు అని అంటూ ఉండడంతో మౌనికకి కొంచెం అయోమయంగా ఉంటుంది. ఏంటి వీడు అదోలా మాట్లాడుతున్నాడు? మంచివాడా చెడ్డవాడా తెలియడం లేదు. అయినా వీడికి నా గురించి తెలియదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి, చూడండి మిస్టర్, ఆల్రెడీ నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నా వెనక పడటం మానేయండి. మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడంతో కోపంతో రగిలిపోతాడు. వేరే అతనే నువ్వు ప్రేమిస్తున్నావా? వాడినే నువ్వు పెళ్లి చేసుకుంటే నా పగ ఎలా తీరుతుంది? నా పగ తీరాలి అంటే వాడిని కూడా అడ్డు తొలగించేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనాతో బాలు ఇలా అంటూ ఉంటాడు. ఆ పూలగంప, నువ్వు ఆ రోజు ఆ రౌడీల మీద రాళ్ళ వర్షం కురిపించావు కదా, వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. అది జరిగింది. కానీ అలా జరగకుండా ఆ యాసిడే నీ మీద పోస్తే నువ్వు ఏమైపోయేదానివి? తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అలా ఎందుకు నువ్వు చేసావో? వాళ్ళ దారిని నువ్వు వాళ్ళని వదిలేయచ్చు కదా. నీకేదైనా జరగడానికి జరిగితే అమ్మో, ఊహించుకుంటుంటేనే నా గుండె బద్దలైపోతుంది. ఎప్పుడు ఇంకా అలా నువ్వు చేయొద్దు. అన్ని వేళలు ఒకలాగా ఉండవు. ప్లీజ్ ప్లీజ్ పూలగంప, నువ్వే నాకు స్నేహితురాలివైనా, అలాగే నా మంచి చెడులు కోరేదానివైనా, నాకు కావాల్సిన దానివైనా, అలాంటి నువ్వే నాకు దూరం అయిపోతే నేను ఎలా బ్రతుకుతాను చెప్పు? ఇన్ని మాటలు చెప్తున్నాను, కానీ కోపం మాత్రం అలాగే ఉందే. పొరపాటున కోపం పోయిందేమో అనుకుంటావు. కోపం అలాగే ఉంది, కానీ నీ మీద ప్రేమ కూడా ఉంది. నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో ఈ ఇల్లు, నేను అన్న బాధ కూడా ఉంది. అందుకే ఇలా చెప్తున్నాను. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ చేయాలి కదా. నాకు ఫోన్ చేయకుండా నువ్వెందుకు అలా చేస్తున్నావు అని అనడంతో ఇక ఆశ్చర్యంగా బాలుని మీనా అలా చూస్తూ, ఏవండి ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నేను లేకపోతే మీరు బ్రతకలేను అని అంటున్నారు, అంతే కదా? అలా అంటున్నారంటే నన్ను మీరు ప్రేమిస్తున్నారనే కదా అర్థం అని అంటే అలా కాదు అని అంటాడు. మీరు ఏ రకంగా చెప్పినా నాకైతే అదే అర్థం వచ్చింది. మీ మనసులో నాకు ఇంత ప్రేమ ఉందని నిజంగా నాకు తెలీదు అని మీనా అంటుంటే బాలు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది, అది సరే కానీ అండి, ఒక్కసారి మనం గుడికి వెళ్ళవద్దామండి. మౌనిక గురించి పంతులు గారికి జాతకం ఇచ్చి వద్దాము. ఏదైనా మంచి సంబంధం ఉంటే మౌనికకి ఘనంగా పెళ్లి జరిపిద్దామండి. ఏమంటారు మీరు? మళ్ళీ మీ అమ్మగారు ఏదో ఒక సంబంధం చూసేస్తే తనకి ఇబ్బంది. తనకి మంచి సంబంధం, తన జాతకంలో కలిసే జాతకం గల అబ్బాయిని చూడమని మనం పంతులు గారిని అడుగుదామండి, గుడికి వెళ్దామండి అని చెప్పడంతో మీనాను చూసి బాలు, సరే పూలగంప, అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం. నా చెల్లెలకు మాత్రం మంచి సంబంధం రావాలి. తన పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి. తను చాలా సంతోషంగా ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. నా చెల్లి సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా చెల్లి తన మంచి జీవితం కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధం అని అంటాడు. ఇంకా మీనా సంతోషపడుతుంది. మీ అన్నా చెల్లెల అనుబంధం నిండు నూరేళ్ళు ఇలాగే కొనసాగాలి అని ఇంకా మీనా అంటుంది. ఇంకా అప్పుడు బాలు కూడా ఇలా అంటాడు, సరే పూలగంప, నా చెల్లెల సంగతి
బాగానే ఆలోచించావు. కానీ నీ చెల్లెల సంగతి ఏం ఆలోచించావు? తనకి కూడా ఓ మంచి సంబంధం చూడాలి కదా అని అంటాడు. అవునండి, చూడాలి అని మొహన్ కిందకి దించుకుంటుంది. ఏయ్, ఎందుకలా మొహాన్ని కిందకి దించేశావో? కట్నాలు కానుకలు ఇచ్చుకోలేరు అనే కదా నువ్వు బాధపడుతున్నావు? మంచి మనస్తత్వం గల వాళ్ళకి కట్నాలతో పనేమీ అక్కర్లేదు. అమ్మాయి పద్ధతిగా ఉంటే చాలు. మీ చెల్లెలకు కూడా మంచి సంబంధం వస్తుంది. కాదు కాదు, నేనే తనకి మంచి సంబంధం చూస్తాను. నువ్వేమీ దాని గురించి కంగారు పడకు అని ఇక బాలు మీనాకి భరోసా ఇస్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్స్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది? మౌనిక పెళ్లి విషయంలో అతిపెద్ద ప్రమాదం జరగబోతోందా? మరి ఆ ప్రమాదం ఎలా గట్టెక్కుతుంది? ఏం జరగబోతోంది? ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.